అమ్మమ్మ కథ చెప్పు. బామ్మ నువ్వు రెస్ట్ తీసుకో, నేను చెప్తానుగా స్టోరీ. ఎక్కడికి రా నువ్వేనా? అలా చింపు కథ చెప్పడం మొదలుపెట్టాడు. అనగనగా ఒక అందమైన అడవిలో పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలతో నిండిన ప్రదేశంలో ఒక చిన్న జింకపిల్ల ఉండేది. ఆ జింకపిల్ల చాలా ముద్దుగా, మృదువైన స్వభావం కలిగి ఉండేది. అందరితో స్నేహం చేయటం దానికి చాలా ఇష్టం. ఒకరోజు అది ఒక నక్కపిల్లను కలిసింది. ఆ నక్కపిల్ల చాలా మధురంగా మాట్లాడింది, నవ్వింది. అలా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. రోజూ కలిసి ఆడుకునేవారు. జింకపిల్ల చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు ఒక ఏనుగు పిల్ల వాళ్లని చూసింది. జాగ్రత్తగా ఉండు, నక్కల మీద అంత నమ్మకం పెట్టుకోకూడదు. తాను అందరి నక్కల్లా కాదు. అలా జింకపిల్ల అది పట్టించుకోలేదు. మళ్ళీ ఎప్పట్లాగే నక్కతో స్నేహం చేస్తూ వచ్చింది. కాని నక్క దాని స్వభావం వీడలేదు. జింకని ఆహారంగా మార్చుకోవాలని తల్లితో కలిసి ప్లాన్ చేసింది. ఆ జింకపిల్లను కొండపైకి తీసుకెళ్ళు. దానికి మాయమాటలు చెప్పి పైనుంచి దూకమను. నేను కింద కాపు కాస్తాను. అది దూకగానే నువ్వు ఇంటికి వెళ్ళిపో. తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటా. సరే అమ్మా, కష్టం నాది కాబట్టి నాకు పెద్ద భాగం ఇవ్వాలి. సర్లే, నీ తిండి పిచ్చి తెలిసిందేగా. అలాగే, ముందు పని సవ్యంగా చెయ్యి. నేను విన్నది నిజమేనా? మా ఆవిడ చెప్పింది మీ పిల్లవాడు నక్కతో స్నేహం చేస్తున్నాడు అని. అయ్యో, అదేం లేదన్నయ్యా. తర్వాత లబోదిబో అంటే కష్టం, ముందే జాగ్రత్త పడు. ఏనుగు మాటలు విన్న జింక తల్లి వెంటనే తన పిల్లవాడి దగ్గరికి వెళ్లి ప్రశ్నించింది. అవునమ్మా, నేను వాడు చాలా మంచి ఫ్రెండ్స్. అయ్యో రామా, చూడు, నక్కలతో స్నేహమంటే మన గొయ్య మనమే తీసుకున్నట్లే. ఇంకా నాకు ఏం చెప్పకు. మళ్ళీ వాళ్ళని కలవకు, దూరంగా ఉండు. నాన్నకి ఈ విషయం తెలిస్తే ఊరుకోరు. పాపం, అమ్మ మాటలు విని జింకపిల్ల చాలా బాధపడింది. మరుసటి రోజు అమ్మా నాన్న ఆహారం కోసం వెళ్లగానే జింకపిల్ల చివలిసారిగా నక్కని కలిసి వద్దామని వెళ్ళింది. రా, కొండపైకి వెళ్ళి ఆడుకుందాం అని నక్క చెప్పింది. కొండపైకి వెళ్లిన తర్వాత, ఇంక నేను ఆడుకోవడానికి రాలేను. నిజమే, ఇవ్వాల్టితో నీ పనైపోతుందిగా. అయినా ఇలా అంటోందేంటి అని మనసులో అనుకుంది నక్క. సరే, రేపు సంగతెందుకు, ఇవాళ ఆడుకుందాం. చీకటైపోతుందిగా. సరే, నువ్వేదో కొత్త ఆట చెప్తా అన్నావుగా. ఇక్కడొక పోటీ ఇప్పుడే జరిగింది. చాలామంది ఆడుకొని వెళ్లారు. నువ్వొచ్చేలోపే అదయిపోయింది. నేను అదే చూస్తున్నాను. ఏం లేదు, ఈ కొండపై నుంచి జారుకుంటూ కిందికి వెళ్ళాలి. ఎవరు ముందుగా కిందికి చేరుతారో వాళ్లే గెలిచినట్టు. అలా గెలిచిన వాళ్లని సింహంరాజు స్వయంగా సన్మానిస్తాడట. అంతేకాదు, జీవితాంతం వాళ్లని వాళ్ల కుటుంబాన్ని రక్షిస్తాడట. నువ్వు గెలిస్తే నీతో పాటు నీ అమ్మానాన్న కూడా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు నీ అమ్మానాన్న నిన్ను ఎప్పుడూ తిట్టరు. మరి విను, ఈ పోటీ వచ్చే వారం మళ్ళీ జరగబోతోంది. అప్పటి వరకు మనం ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం. గెలిచి మన అమ్మానాన్నలకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాం. సరేనా? జింకపిల్ల కొండ అంచు దగ్గరికి వెళ్ళింది. కింద చాలా లోతైన నది కనిపించింది. అప్పుడే పొదల వెనుకనుంచి నక్క అమ్మ కళ్ళు మెరుస్తున్నాయి. అది చూసిన జింకపిల్లకి ఒక్కసారిగా భయం వేసింది. అమ్మ ఎందుకు నక్కతో తిరగొద్దని చెప్పిందో ఇప్పుడర్థమైంది అనుకుంది. నక్కపిల్ల, త్వరగా జారిపడు అని ఒత్తిడి చేసింది. కాని జింకపిల్ల తెలివిగా, ముందు నువ్వు ఎలా జారిపడతావో చూపించు, నేను తర్వాత వస్తాను అంది. నక్కపిల్ల ముందుకు వెళ్ళగాని జింకపిల్ల వెంటనే వెనక్కి తిరిగి అడవిలోకి పరుగెత్తింది. నక్క అమ్మ కోపంగా బయటకు వచ్చింది. కాని అప్పటికే జింకపిల్ల చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత జింకపిల్ల తన అమ్మని హత్తుకుని, ఇక మీదట మీ మాట తప్పకుండా వింటాను అంది. పిల్లలు, అమ్మానాన్న చెప్పే మాటలు మన మంచికే ఉంటాయి. కొత్త స్నేహాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించాలి.
నిజమైన స్నేహితులు ఎప్పుడూ కష్టంలో పడేయరు. అలా చింపు బెడ్ టైం స్టోరీ పూర్తి చేసేపాటికి కుర్చీడితో పాటు అమ్మమ్మ కూడా నిద్రలోకి జారుకుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా హ్యాపీగా వచ్చండి. గుడ్ నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.